ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఉద్యోగం అనేది చాలా అవసరం. ఇప్పుడున్న ఉద్యోగ పోటీలో ఉద్యోగం రావడం చాలా కష్టంగా మారింది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి, కొంతమందికి టాలెంట్ ఉన్నవారికి తగిన విద్యార్హత ఉండదు. విద్యార్హత ఉన్నవారికి టాలెంట్ ఉండదు. ఇందుకు కారణాలు వారి మైండ్ సెట్ ముఖ్య కారణం అంటారు. ఉద్యోగం రాక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎన్నో ఆలయాలకు వెళ్తుంటారు. అలాగే పూజలు పునస్కారాలు కూడా చేస్తూ ఉంటారు. అయినా వారికి ఉద్యోగం రాదు. అయితే మీరు నిరాశ చెందకండి. 2026లో ఏ రాశి వారికి ఉద్యోగ యోగం ఉందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో ఉద్యోగం, వృత్తి మరియు కెరీర్ను నిర్ణయించడంలో ముఖ్యంగా శని మరియు గురువు గ్రహాల గోచారం కీలకం. శని గ్రహం కర్మ, బాధ్యత, కష్టానికి ప్రతిఫలం మరియు ఉద్యోగ స్థానంపై దృష్టి సారించగా, గురువు అదృష్టం, విస్తరణ మరియు ఉన్నత స్థానాలను సూచిస్తాడు. 2026లో శని తన సొంత రాశి అయిన కుంభంలో సంచరిస్తాడు. గురువు మే నెల వరకు మిథునంలో, ఆ తర్వాత కర్కాటకంలో సంచరిస్తాడు. ఈ కీలకమైన గ్రహాల స్థానాలు మరియు దృష్టి ఆధారంగా ఇప్పుడు తెలిపే రాశుల వారికి 2026లో ఉద్యోగ యోగం బలంగా ఉంది. మొదటగా మిథున రాశి. మిథున రాశి వారికి గురువు మే 2026 వరకు మీ లగ్నంలో సంచరిస్తాడు. లగ్నంలో గురువు సంచరించడం అనేది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు కెరీర్ విషయంలో శుభ పరిణామాలను తీసుకువస్తుంది. గురువు యొక్క అనుకూల దృష్టి మీ భాగ్యస్థానం మరియు వృత్తి స్థానంపై ఉంటుంది. దీని వలన ఉద్యోగంలో పురోగతి, ప్రమోషన్ మరియు ఆశించిన స్థాన మార్పులు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు నచ్చిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు మరింత మెరుగైన అవకాశాలను అందుకుంటారు. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ అనుకూలతను సద్వినియోగం చేసుకోవాలంటే నిర్ణయాత్మకతతో పనిచేయాలి. జనవరి నుండి మే 2026 వరకు ప్రయత్నించడం అత్యంత అనుకూలమైన సమయం. రెండవది ధనస్సు రాశి. ధనస్సు రాశి శని మీకు తృతీయ స్థానంలో ఉండి మీకు ధైర్యాన్ని మరియు కష్టించే శక్తిని ఇస్తాడు. శని ప్రభావం కర్మస్థానానికి బలాన్ని చేకూరుస్తుంది. గురువు మీ రాశి నుండి 7వ స్థానం మిథునంలో ఉండి శుభదృష్టిని మీ లగ్నం ధనస్సుపై ప్రసరిస్తాడు. ఈ దృష్టి వలన మీ కెరీర్ నిర్ణయాలు స్పష్టంగా మరియు సమర్థవంతంగా ఉంటాయి. విదేశాలలో లేదా దూర ప్రాంతాలలో ఉద్యోగాలు ఆశించే వారికి ఈ సంవత్సరం శుభప్రదం. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మీ సహోద్యోగులు మరియు అధికారుల నుండి మంచి సహకారం లభిస్తుంది. ఇది మీ వృద్ధికి సహాయపడుతుంది. అతి ఆత్మవిశ్వాసంతో ఇతరులను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించాలి. మూడవది సింహరాశి. సింహరాశి వారికి గురువు మీ రాశి నుండి 11వ స్థానంలో ఉండి ఆదాయ స్థానాన్ని బలపరుస్తాడు. దీని వలన మీ ప్రస్తుత ఉద్యోగంలో జీతం పెరుగుదల లేదా మంచి బోనస్ లభించే అవకాశం ఉంది. మీ వృత్తిపరమైన ఆశయాలను నెరవేర్చుకోవడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీ సామాజిక వలయం నుండి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అధికారుల దృష్టిలో మీ పనితీరు మెరుగ్గా కనిపిస్తుంది. ప్రమోషన్ లేదా ఉన్నత స్థానం లభించే అవకాశం బలంగా ఉంది. నిరుద్యోగులకు తమకు నచ్చిన రంగంలో స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది. శని దృష్టి కారణంగా పనులలో ఆలస్యం జరగకుండా నిబద్ధతతో పనిచేయాలి. ఉద్యోగంలో మెరుగుదల ఉన్న రాశుల గురించి ఇప్పుడు చూద్దాం. తులారాశి. తులారాశి వారు గురువు మీ రాశి నుండి భాగ్యస్థానంలో సంచరించడం వలన అదృష్టం తోడవుతుంది. మీ ప్రయత్నాలలో అడ్డంకులు తొలగిపోతాయి. చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా వేచి ఉన్న వారికి ఈ సంవత్సరం తప్పక శుభ ఫలితం లభిస్తుంది. ఉద్యోగ నిమిత్తం ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇవి మీకు లాభదాయకంగా ఉంటాయి. పనిలో రాజీ పడకుండా మీ వంతు కృషిని పూర్తి స్థాయిలో చూపాలి. వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం ప్రధానంగా మీ ఆర్థిక స్థిరత్వంపై దృష్టి ఉంటుంది. మీ ప్రస్తుత ఉద్యోగంలో జీతం పెరగడం లేదా పక్క నుంచి ఆదాయం లభించడం జరుగుతుంది. మే తర్వాత గురువు మీ భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తాడు. దీని వలన మీ అదృష్టం పెరుగుతుంది మరియు వృత్తిలో స్థిరత్వం లభిస్తుంది. నిదానంగా పనులు పూర్తి చేసే స్వభావం కారణంగా అవకాశాలు చేజారిపోకుండా చురుకుగా ఉండటం ముఖ్యం. మకర రాశి. మకర రాశి వారు శని మీ ద్వితీయ స్థానంలో సంచరించడం వలన మీ ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది. గురువు మే 2026 వరకు మీ రాశి నుండి 6వ స్థానం మిథునంలో ఉంటాడు. దీని వలన పోటీ పరీక్షలలో విజయం మరియు శత్రువులపై గెలుపు లభిస్తుంది. ఉద్యోగంలో కష్టాలు ఎదురైనా మీరు వాటిని అధిగమించి స్థిరత్వం సాధిస్తారు. అధిక పని ఒత్తిడి మరియు అనారోగ్యం కారణంగా పనితీరు దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి. ఇప్పుడు చెప్పిన రాశుల వారే కాకుండా ఉద్యోగం మెరుగుపడాలనుకునే ప్రతి ఒక్కరూ ఇప్పుడు మేము చెప్తున్న జ్యోతిష్య పరిహారాలను పాటించవచ్చు.
ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించటం లేదా ఆంజనేయ స్వామిని పూజించటం వలన ఉద్యోగంలో స్థిరత్వం మరియు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రతి గురువారం గురుస్తోత్రం పఠించటం, గురువులకు లేదా పేదవారికి పసుపు రంగు వస్తువులను దానం చేయటం వలన ఉన్నత స్థానాలు మరియు అదృష్టం కలుగుతాయి. ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయటం వలన ఆత్మవిశ్వాసం మరియు ఉద్యోగంలో ఉన్నత అధికారులు మద్దతు లభిస్తుంది. ముఖ్య గమనిక: ఈ ఫలితాలు కేవలం గోచారం ఆధారంగా చెప్పబడిన సాధారణ అంచనాలు. మీ వ్యక్తిగత జన్మజాతకం, లగ్నం, నక్షత్రం మరియు ప్రస్తుత దశాంతర్దశల ఆధారంగా ఉద్యోగయోగం యొక్క సమయం మరియు ఫలితం మారుతుందని గమనించాలి. ఖచ్చితమైన వివరాల కోసం వ్యక్తిగత జాతక విశ్లేషణ అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దానివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.